హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. 5 రీజన్స్ వై యూ మస్ట్ వాచ్ ఓజీ మూవీ ఇన్ థియేటర్స్. ఫస్ట్ వన్, పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ భయ్య. పవన్ కళ్యాణ్ స్వాగ్ స్టైలు, ఇలా పవన్ కళ్యాణ్ గారిని చూసి ఒక 10 years అయ్యి ఉంటుంది. ఆల్మోస్ట్ అత్తారింటికి దారి తర్వాత ఇలాంటి మూవీ చూడలేదు. పవన్ కళ్యాణ్ గారిని ఇంత వైలెన్స్లో ఎప్పుడూ చూడలేదు. ఆ స్టైలు, స్వాగు ఇవన్నీ ఒక ఖుషి సెకండ్ రీజన్, పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇలాంటి సినిమా చేస్తారో లేదో కూడా తెలియదు భయ్. ఎందుకంటే పాలిటిక్స్లోకి వెళ్ళాక చాలా బిజీ అయిపోయారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం కూడా. ఇలాంటి మూవీ ఇంకోసారి చేస్తారో లేదో తెలియదు. ఇది మాత్రం ఫ్యాన్స్కి మాత్రం పోనకాలే అనే మూమెంట్ అనే చెప్పాలి. సుజిత్ అయితే ఎగ్జాక్ట్లీ ఫ్యాన్స్కి ఎలా కావాలనుకుంటారో అలాగే డైరెక్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఇలాగ ఎప్పుడు చూస్తాం అనుకోలేదు. ఫైనల్లీ సుజిత్ అయితే అందరి ఫ్యాన్స్ ఆకలి తీర్చాడు. ఇంకా థర్డ్ రీజన్ వచ్చేసి సుజిత్ కోసం భయ్య. ఎవ్రీ షాట్, ఎవ్రీ సీన్ మ్యాడ్గా తీసాడనమాట. ప్రతి షాట్లో పర్ఫెక్షన్ కనబడుతుంది. విఎఫ్ఎక్స్ కానీ, సౌండ్ కానీ ఏదైనా చూడండి మీరు, ప్రతి షాట్ నీట్గా అండ్ క్లీన్గా తీశాడు. ఎవ్రీ షాట్ ఈజ్ డిజైన్ వెరీ బ్యూటిఫుల్లీ భయ్య. సుజిత్ అయితే ఒక సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తున్నాడు తెలుగులోనే. అది కాక ఆల్రెడీ ఇద్దరు టాప్ 2 హీరోస్ ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. నెక్స్ట్ వచ్చే మూవీ ఎలా ఉండిపోతుందో చూడాలి, ఎలా కనెక్ట్ చేస్తాడో చూడాలి, ఎలా క్రాస్ ఓవర్ ఉంటుందో చూడాలి. ఇంకా తమనన్న కూడా బీజిఎం అయితే మామూలు కొట్టలేదు భయ. అఖండాలో ఎలా కొట్టాడో అలా కొట్టాడు. నెక్స్ట్ మూవీ అఖండాకి ఇంకెలా కొడతాడో చూడాలి. ప్రతి జస్ట్ వాకింగ్ చేసిన ఆ ఎలివేషన్ షాట్కి, ఆ ఇచ్చిన మ్యూజిక్కి మ్యాడ్ ఉంది అసలు. జస్ట్ వాక్ చేస్తే వెనకాల బీజిఎం తమనైతే చెత్త కొట్టాడు, మామూలు కొట్టలేదు. ఇంకా ఒక్కో షాట్ గురించి చూస్తే ఒక బొంబాయి వచ్చే ఎంట్రన్స్ సీన్ ఉంటుంది. ఆ షాట్ అయితే బాగా తీశారు భయ్య. సుజిత్ ప్రతి షాట్లో పర్ఫెక్షన్ కనబడుతుంది. అది కాక ఈ షాట్ గురించి పవన్ కళ్యాణ్ గారు అయితే మార్నింగ్ ముంబైకి అరౌండ్ 4 o'clock వచ్చి వెయిట్ చేశారంట ఈ ఒక్క షాట్ తీయడానికి. ఈ షాట్ ఎంతసేపు ఉండదు భయ్య, ఒక 5 seconds 10 seconds ఉంటుంది అంతే. కానీ చూడొచ్చు ఎంత డెడికేషన్ పెట్టి చేశారో ఒక్కో షాట్ ఒక్కో ఇది. ఇంకా ఫోర్త్ రీజన్ వచ్చేది సుజిత్ డైరెక్షన్ భయ్య. సుజిత్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్ భయ్య. ఇంకా డ్రెస్సింగ్ మెయిన్లీ పవన్ కళ్యాణ్ గారిని ఇలాంటి డ్రెస్సుల్లో, ఇలాంటి స్టైల్లో చూసి ఎన్నో రోజులైంది. ఇంతకుముందు ఖుషీకి ఈయన ట్రెండ్ సెట్టర్గా ఉండేవారు, హుడీస్ ఇవన్నీని. కానీ తర్వాత అత్తారింటికి దారి తర్వాత నుంచి సేమ్ రొటీను, సేమ్ స్టైలు, సేమ్ కాస్ట్యూమ్స్ ఉండేవి. కానీ ఈ సినిమాతో అన్నీ బ్రేక్ చేశారు. ఇంకా ఫైనల్లీ ద లాస్ట్ రీజన్ వచ్చేసి, ఫైనల్లీ ఇది ఆఫ్టర్ 12 years ఫ్యాన్స్కి అయితే పండగ భయ్య. పవన్ కళ్యాణ్ కూడా 100th year మూవీ కొట్టాడు. కన్ఫామ్గా ఇది చూడాల్సిన సినిమా భయ్య థియేటర్లోని. ఇలాంటి సినిమా మళ్ళీ తీస్తారో తీరో పవన్ కళ్యాణ్ గారు తెలీదు. ఎందుకంటే ఆయన పాలిటిక్స్లో చాలా బిజీగా ఉన్నారు. మీ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి భయ్య.